యూనివర్స్ ఎప్పుడు కూడా నువ్వు ఏది అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటది. అదే విశ్వదర్శనం అంటే మనకి విశ్వవిరాట్ స్వరూపం ఉండేది కదా, 1000 తలలతో ఉన్నది విశ్వవిరాట్ స్వరూపం. విష్ణుమూర్తి ఉంటాడు మధ్యలో, అన్ని తలలు ఆయనే, విశ్వం మొత్తం ఆయనే. మనం విశ్వం విష్ణువు షట్కారు అనేది ఫస్ట్ వర్డ్ వస్తుంది. ఏంటంటే విశ్వం అంతా ఆయననే. ప్రతి క్షణం మనం అనుకున్నది ప్రతిది రికార్డ్ అవుతుంది, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అందుకని ఏంటంటే మనం ఎప్పుడు కూడా మంచి మాత్రమే అనుకోవాలి, మంచి రికార్డ్ అవుతుంది. ఆ మంచి మనకి కొన్ని వేల కోట్ల రిటర్న్ మనకు వస్తుంది. అది ఒక చెడు అనుకున్నాం అనుకో, మళ్ళీ చెడు మనకు వస్తుంది. అందుకే మనం ఎప్పుడు చెడు వచ్చినా కూడా కట్ అండ్ డిలీట్ అన్నప్పుడు ఏంటంటే మన నుంచి రిలీజ్ అయిన నెగటివ్ థాట్ యూనివర్స్ లో రికార్డ్ కాదు. వెరీ సింపుల్ టెక్నిక్ అది, కట్ అండ్ డిలీట్. ఇవన్నీ మనకు రేకిలో హీలర్స్ ఎవరైతే ఉంటారో హీలర్స్ లో ఇవన్నీ రావాలి. అందుకని ఇవాళ టాపిక్ వచ్చింది కాబట్టి ఇదంతా చెప్తాను. కట్ అండ్ డిలీట్ అనుకుంటే మన నెగిటివ్ థాట్స్ అన్ని కూడా యూనివర్స్ లో వానిష్ అయిపోతుంది. ప్రతిరోజు 2 పూటల, మార్నింగ్ ఒక 20 minutes, ఈవినింగ్ ఒక 10 minutes, ఒక 30 minutes నీ సోల్ కోసం పెట్టుకోవచ్చు కదా. అది ముందు మనం డిసైడ్ అవ్వాలి. మనన త్రాయితే మంత్ర. ఒక మంత్రం ఏంటంటే నువ్వు మళ్ళీ చెప్పుకునేదే మంత్రం, రిపీటెడ్ గా అనేది మంత్రం. దానికి ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జీ వల్లనే నీకు అది అట్రాక్ట్ అవుతుంది. ఎనర్జీ నీకు కనబడదు. ఇప్పుడు నీకు ఫోన్ కి కనెక్షన్ వచ్చింది, సిగ్నల్స్, వేవ్స్, ఫ్రీక్వెన్సీ కనబడుతుందా? కనబడతలేదు, కానీ వస్తుంది. అలాగే నీ థాట్ ప్రాసెస్ కి కూడా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఎక్కడో కాదు, నీ సహస్రారంలోనే క్రియేట్ అవుతుంది. అందుకని ఎప్పుడు షట్చక్రాలు క్లీన్ ఉండాలి. అందరూ సహస్రారం నుంచి రిలీజ్ కాలేదు సోల్, ఎందుకంటే అన్ని ఇక్కడ బ్రెయిన్ లో డిపాజిట్ అవుతాయి. సహస్రారం ఎక్కడుంది? బ్రెయిన్ ఇక్కడే ఉంది. ఈ బ్రెయిన్ థింగ్స్ కచ్చరకుండా చేయదు. ఎవరు మన బ్రెయిన్ లో ఉండకూడదు. మనకు నచ్చిన పరమాత్మ ఇంత వాల్యుబుల్ ప్లేస్ లో మన గురించి నెగిటివ్ అనుకునే వాళ్ళు కానీ కచ్చరకుండా ఉండదు. తీసేసి వాళ్ళని కచ్చరకుండీలో పడేయాలి. మనకు ఒకరు ఇబ్బంది పెడుతున్నారు, తీసి పడేయాలి. అమ్మమ్మ సింపుల్ గా చెప్తే, ఏ వద్దు బిడ్డ చెత్తలో పడేసే, అయిపోయాయి చెత్త, అంతే, ఏం పెట్టుకోవద్దు.